నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్ కి స్వాగతం. వార్తలు సమర్పించువారు తులసి ప్రసూతి మరియు జనరల్ హాస్పిటల్. వేములవాడ పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు. కరీంనగర్లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. వేములవాడ పట్టణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, రాజకీయ పార్టీ కార్యాలయాలు, సామాజిక సంస్థల్లో త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం ఆలయ ఆవరణలోని భీమేశ్వర సదన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని పలు ప్రాంతాల్లో జాతీయ జెండా ఆవిష్కరణలు చేపట్టారు. వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు న్యాథా నవీన్ ఆధ్వర్యంలో కోరుట్ల బస్టాండు నంది చౌరస్తా వద్ద యువకులు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా రాజన్న ఆలయం ముందు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. పట్టణంలోని TUWJH 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ దేశ ఐక్యత సమగ్రత కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. जनगणमन अधिनायक जय इंद्र हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा आगे तब शुभ आशीष मांगे गाहे भारत माता की जय, बोलो भारत माता की जय। जय जवान जय किसान, जय जवान जय किसान।
బాబాయ్ చెప్పేది అర్థమై చెప్పరా అరే బాయ్ లేటుగానే చెప్తా సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు
వేములవాడ పట్టణంలోని న్యూ అర్బన్ కాలనీలో ఉన్న మదీనా మసీదులో యూత్ కమిటీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదీనా మసీద్ మాజీ కమిటీ సభ్యులు, ప్రస్తుత మసీద్ కమిటీ సభ్యులు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం యూత్ కమిటీ సభ్యులు జెండాకు వందనం చేసి దేశభక్తి నినాదాలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మతాలు, వర్గాలు ఐక్యతతో ముందుకు సాగినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा उच्चल जलधि तरंगा तव शुभदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय 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 हे రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థుల దేశభక్తి నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ ప్రభుత్వ శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాలు, స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. దివ్యాంగులకు రెట్రోఫిటెడ్ స్కూటీలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, 5G స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అమలవుతున్న రైతు భరోసా, మహిళా సంక్షేమం, గృహ నిర్మాణం, వైద్య సేవలు, విద్య, పారిశ్రామిక అభివృద్ధి తదితర కార్యక్రమాల వివరాలను తెలిపారు. ఉత్తమ శకటాలు, ప్రతిభ కనబర్చిన శాఖలు, ఉద్యోగులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ మహేష్ భగత్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ వందన స్వీకారం మరియు పెరేడ్ గ్రౌండ్ వీక్షణ జరుగుతోంది. అనంతరం అందరూ లేచి నిలబడి ప్రతిజ్ఞ చేయవలసిన ప్రతిజ్ఞ వేదిక ద్వారా చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో రెస్క్యూ ఆపరేషన్స్, ఎమర్జెన్సీ అనే విషయాన్ని మన కళ్ళకు కట్టినట్టుగా శకటంపై మనకు రావడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పేరుతో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లాలో పవర్లూపులపై తయారయ్యే లక్ష్యాన్ని ఈ గణతంత్ర దినోత్సవ శకటం ప్రతిబింబిస్తోంది. అధికారులు ముందు సాగుతున్నారు తమ శాఖకు సంబంధించిన శకటాన్ని. అంతేకాకుండా ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యక్ష చేనేత ప్రదర్శనను వైద్య ఆరోగ్య శాఖ శకటం వీక్షిస్తున్నారు వైద్య ఆరోగ్య శాఖ వారు. అదిగో కదిలి వస్తోంది. ప్రజలందరూ కూడా అధిక రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, స్త్రీలకు రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముందస్తుగా నివారించడానికి గ్రామ గ్రామాన మన ఇంటి వద్ద మన ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలు చేస్తున్నారు. శాఖ వారు ప్రశాంతమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకొని శ్రమతో ఆహారం తీసుకుంటూ మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేసుకున్నట్టు ఉంటే మన యొక్క ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఆ తదుపరి రావడం జరుగుతుంది. రైతన్నలకు వెనుదనగా నడుస్తుంది వ్యవసాయ శాఖ. తదుపరి జిల్లా మత్స్యశాఖ, రాజన్న సిరిసిల్ల జల వనరులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మత్స్య పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలని చేద్దాం. భూములు దగ్గరగా ఉందాం, రోగాలను తరిమికొడదాం, భవిష్యత్తు తరాలకు బంగారు భూమిని అందిద్దాం అంటూ రైతు వ్యవసాయ శాఖ మరియు ఉద్యానవన శాఖ శకటం మనము ఎండు చేపలు
మత్స్యశాఖ ద్వారా ఉపాధి పొందుతూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్ గా ఉన్నారు, అంతకుముందు ఐపీఎస్ గా చేసినటువంటి విషయం మనం అందరము గుర్తు చేసుకోవాలి. వారు పోలీస్ శాఖలో అన్నట్టుగా పోలీస్ శాఖ సందర్శించడం జరుగుతోంది. అలాగే వ్యవసాయ పద్ధతులను వారికి నేర్పుతూ వ్యవసాయ శాఖ ముందుకు సాగుతోంది. డ్రోన్ ద్వారా జరిగింది. ప్లీజ్ టేక్ ఇనిషియేషన్. దయచేసి విద్యార్థులందరినీ కూర్చోబెట్టాలి తొందరగా, ఇంకా కార్యక్రమం ఉంది. కొంత సంయమనం, కొంత సహకార భావంతో ముందుకు సాగాలి. అప్పుడే ఏ కార్యక్రమం అయినా సుసంపన్నం అవుతుంది. జ్ఞాపికను స్వీకరించినటువంటి విద్యార్థులు తమ తమ స్థానాలకు వెళ్ళి వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జాతీయ జెండాలతో పట్టణంలో దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించి ప్రజల్లో దేశాభిమానాన్ని చాటారు. అనంతరం పాఠశాల ఆవరణలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకొని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సన్నిధి వెంకటకృష్ణ, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ ప్రత్యేకంగా చిన్నపిల్లలకు విద్యార్థులకు కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. కాన్స్టిట్యూషన్ అనేది డిసిప్లిన్, మన జీవన గమనం ఎలా ఉండాలి, సమాజంలో ఏ రకంగా మనం బ్రతకాన్ని నిర్దేశించేదే రాజ్యాంగం. ఈరోజు చూస్తాం దుష్టశక్తులు కొన్ని కాన్స్టిట్యూషన్ వాడుతుంటాం. మరి అలా కాకుండా మనందరం కూడా కాన్స్టిట్యూషన్కు లోబడి దాన్ని గౌరవిస్తూ దాదాపు 10 మంది రాసిన రాజ్యాంగం, అంబేద్కర్ ఆధ్వర్యంలో రాసిన రాజ్యాంగం ఏదైతున్నదో ప్రపంచ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఈ రకంగా నడుచుకోవడం చాలా గొప్ప విషయం. అనేక దేశాలు మన పక్క దేశాలు చూసుకున్నట్టయితే ఆ కాన్స్టిట్యూషన్స్ బాగలేక ఏ రకంగా కూలిపోతున్నాయి ప్రభుత్వాలు, ప్రజలు తిరుగుబాటు ఎలా వేస్తాం మనం చూస్తా ఉన్నాం. మరి అలా కాకుండా ఆయన పొందుపరిచిన ఈ రాజ్యాంగం ఏదైతున్నదో మన హక్కులను కాపాడుకోవడంతో పాటు బాధ్యత కూడా, రైట్స్ కోసం అడిగే ప్రతి వ్యక్తి కూడా బాధ్యత నిర్వహించినట్టయితే సమస్యలు అనేవి ఉండవు. కనుక ఆ రాజ్యాంగానికి గౌరవం అందరూ పనిచేస్తూ ఈ భారతదేశ అభివృద్ధికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశాన్ని దాదాపు ప్రపంచ దేశాల్లో ఎక్కడో ఉన్న స్థానాన్ని 3వ స్థానాన్ని తీసుకోవడం. దాదాపు 20 సంవత్సరాల్లో మొట్టమొదటి భారతదేశం నెంబర్ 1 స్థాయికి తీసుకోవాలంటే మనందరం కూడా
విజయాలను కరీంనగర్ పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసంగిస్తూ గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను, భారత రాజ్యాంగంలో నిక్షిప్తమైన విలువలను ప్రజలకు వివరించారు. రాజ్యాంగం దేశ ప్రజలకు సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. సమాజ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన సీనియర్ సిటిజన్లను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన రంగురంగుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తూ ప్రశంసలు తెలిపారు. పరేడ్ ఇన్స్పెక్షన్ జాతి పతాకం వెళ్ళింది. ప్రగతి పథంలో పయనానికి వేవేగమే రమ్మని ఆత్మార్పణ ఫలాలు మనకు ఆదర్శం. మనదైనటువంటి రాజ్యాంగాన్ని దేశభక్తి భావనతో చెప్పండి. అద్భుతంగా గణేష్ గారు ప్లటూన్ కమాండర్ కాబట్టి బ్యాచ్ పార్టీ ముందుకు వస్తుంది. పరేడ్ మార్చ్ ఆఫ్ తీసుకొని ఎన్నో సంవత్సరాలు పిల్లల పాలనలో సమరయోధుల శ్రమ ఎంత ఉందో మనందరికీ తెలిసిందే. ప్రతి భారతీయుని గుండె గర్వంగా ఎగిసిపడేలా చేసినటువంటి పోరాట సమరయోధుల అమరవీరుల త్యాగఫలం బ్రిటిష్ తెలుసుకొని జిల్లా కలెక్టర్ గారు సత్కరిస్తున్నా రెడీగా ఉండాలి. ఈరోజు సాంస్కృతిక కార్యక్రమదర్శనగా జవహర్ బాలభవన్ చిన్నారులు ఉంది కాబట్టి వారంతా డాన్స్ చేసేప్పుడు కావాల్సినటువంటి తిరంగా గట్టిగా చప్పట్లు. అద్భుతమైనటువంటి బీబీ తిమ్మాపూర్ వారు సిద్ధంగా మనదే ఈ మట్టి పౌరుషమేరా దోచారే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పథకాన్ని జిల్లాలో విజయవంతంగా అమలు చేస్తున్నాము. 2024-25 సంవత్సరంలో ఇంటి స్థలాలు ఉన్న 11,575 మంది అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాం. ఈ జనవరి నాటికి వివిధ దశలలో ఉన్న 6,059 గృహాలకు 128,88 లక్షల రూపాయలు లబ్ధిదారులకు చెల్లించడం జరిగింది. పౌర సరఫరాల శాఖ ఈ వానాకాలంలోనే 322 ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,33,000 మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. ఇందులో దొడ్డు రకం ధాన్యం 1,90,720 మెట్రిక్ టన్నులు కాగా సన్న రకం ధాన్యం 1,42,346 మెట్రిక్ టన్నులు ధాన్యం విక్రయించిన 63,830 మంది రైతులకు సుమారు 800 కోట్ల రూపాయలను ఖాతాలో జమ చేయడం జరిగింది.
జిల్లాలో 3,18,436 రేషన్ కార్డులకు ప్రతి నెల 5,600 మెట్రిక్ టన్నులు సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. వైద్య ఆరోగ్య శాఖ గత సంవత్సరం 6,453 ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులనే జరిగినాయి. అందులో 290 ప్రసవాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ధర్మారం గ్రామంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల గౌరవ డాక్టరేట్ అందుకున్న జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు ఎంఈఓ మురళీనాయక్ను గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు పాలకవర్గ సభ్యులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానికులు పాల్గొని మురళీనాయక్ సాధించిన ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన సేవలు యువతకు ఆదర్శంగా నిలవాలని పలువురు అభిప్రాయపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మహేష్ భగత్ గౌరవవందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని అధికారికంగా ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రవి, సిఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, నటేష్, ఆర్ఏలు యాదగిరి, రమేష్, సురేష్తో పాటు పోలీసు కార్యాలయ సిబ్బంది, ఎస్ఏలు, ఆర్ఎస్ఏలు పాల్గొన్నారు.